ప్రైజ్లా ఏదైనా వాగ్దానము కీర్తనలు 103:5 మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు మేలుతో మన హృదయాలని తృప్తిపరుస్తాను అంటూ ఉన్నారు. దేవుడు మేలు చేసే దేవుడు. కీడుని తొలగించి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో జీవించడానికి మన యొక్క బిడ్డలు, మన జీవితము అంతా కూడా మేలుకరముగా ఉండడానికి దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. అందుకని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు, మీకు మేలుతో నేను తృప్తిపరుస్తాను అంటూ ఉన్నారు. మన జీవితంలో ఎంతగానో తృప్తికరముగా మరి మంచిగా ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యములోని ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము, ఆయన నీ దోషములు అన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములు అన్నిటినీ కుదుర్చువాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, ఆయన ఉపకారములో దేనిని మనం మరవకూడదు. ఎందుకు అంటే ఆయన మన దోషములను క్షమించి మన సంకటములు అన్నిటినీ కుదుర్చువాడు. అలాగే కరుణా కటాక్షములతో ఆయన కిరీటమును ఉంచి ఉన్నాడు మనకి. ఆయన యొక్క కృప మనకి అలాగ ఆవరించి మన జీవితములో మేలుతోని మనల్ని నడిపిస్తారు. మేలు అనగా ఆయన ఉపకారము, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క కిరీటము, ఆయన కరుణా కటాక్షములే మనకి మేలు. వాటిని అన్నిటినీ కూడా మనకి అనుగ్రహించి సంకటములు అన్నీ కూడా తీసివేసి కుదుర్చువాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితంలో ఏ సంకటములు ఉన్నాయి, ఏ బాధలు ఉన్నాయి, ఏ కష్టములు ఉన్నాయి, వాటిని అన్నిటినీ కూడా చక్కపరిచి మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి సహాయంగా ఉంటారంట. అన్నీ కూడా చేసి మనకి తృప్తికరమైన జీవితము దేవుడు మనకి ఈ దినమున అనుగ్రహిస్తాను అంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన మేలు, ఆయన దీవెనలు, ఆయన యొక్క ధనము ఎల్లప్పుడూ మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. అవును నాయన, గొప్ప దేవుడుగా మీరు ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా మాకు సహాయం చేసి నడిపించే దేవుడు అయ్యా, నీకు వందనాలు. మాకు మేలు చేసి తృప్తికరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించే దేవుడు మీరే నా ప్రభా. ఇంకా ఎవ్వరు కూడా లేరు నా ప్రభా. నాయన, మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ యొక్క కృపలో భద్రపరచండి నాయన. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారిని వారి జీవితాల్లో తోడయండి. వారికి నా ప్రభా మీ యొక్క కృప, కనికర, దీవెన, కాపుదల అనుగ్రహించండి. వారి బిడ్డలకి, వారి యొక్క ఉద్యోగాలకి, వారి చేతి పనులు, వారి ఆరోగ్యము, ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నింటినీ అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. ఆయన స్వస్థపరిచి యెహోవా నేనన్నా మీ కృపను అనుగ్రహించండి. బిడ్డలైన వారి బిడ్డలు తెచ్చండి. బిడ్డలకి సుఖమైన కాన్పు తెచ్చండి. తల్లి పిల్ల క్షేమం ఉండడానికి సహాయం చేయండి నాయన. నాకు ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారి జాబ్స్ రావడానికి సహాయం చేయండి. జాబ్స్ కోసం సహాయం చేయండి ప్రభా. ఎస్ఐఆ నాయన, నా తండ్రి 2-వీలర్, 4-వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తుండే నాయన, చక్కటి నా ప్రభా సుఖవంతమైన ప్రయాణంతో క్షేమముగా చేర్చండి నా ప్రభా. వీసాల, పాస్పోర్ట్లో నా ప్రభా, విదేశాలలో నాయన నా తండ్రి బిడ్డలు ఉంటుండగా ప్రతి ఒక్కరిని నా ప్రభా మీరే భద్రపరిచి నడిపించండి ప్రభా. ఎస్ఐ ఎవరైతే భార్య భర్తలు విడిపోయారో వారిని చక్కగా కలపండి నా ప్రభు. నాయన నా తండ్రి మంచి రిలేషన్షిప్ ఉండడానికి సహాయం చేయండి. బ్యాడ్ రిలేషన్షిప్స్ అన్ని కూడా తీసివేసి చక్కగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభా. నాయన మీ యొక్క కృపా, కనికర, దీవెన
ప్రతి బిడ్డకి ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. నూతన సంవత్సరం వస్తుంది నా ప్రభు. ప్రతి బిడ్డ నా ప్రభు వాక్యంలోని ప్రార్థనలోని నాయన తీర్మానించుకుని ఎదిగి నా ప్రభు ఆఖరి దినములలో ఉన్నామని ఎరిగి నా ప్రభు ఎవరికి వారే నా ప్రభు మీలోని ఎదగడానికి మీ కృపని అనుగ్రహించండి. మీ ఆత్మను కుమ్మరించమని కోరుకుంటున్నాను. హాస్పిటల్లోని బిడ్డలకి నా ప్రభా నా తండ్రి చక్కటి ఆరోగ్యం దయచేయండి నా ప్రభా. ప్రతి విషయంలో ప్రతి బిడ్డకి నాయన తోడై ఉండి నడిపించమని కోరుకుంటూ ప్రతి బిడ్డను పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.